జర్నలిస్ట్ సాయి కూడా ఉండే చెంచా. వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుగుదేశం, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ మధ్య పొత్తు కుదరకూడదని ఎంత సాయశక్తిలా కృషి చేశారో మనకు తెలుసు. వాళ్ళు ఏ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తారో దాని ద్వారా ఏ విధంగా లబ్ధి పొందాలనుకుంటున్నారో కూడా చాలామందికి తెలుసు. అయితే ఇప్పుడు పొత్తు కుదిరిపోయింది కాబట్టి స్లో పాయిజన్ లాగా, విషంలాగా జనాల మెదడులో ఒక పంపు చేయడం మొదలుపెట్టారు. పొత్తు వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం ఉంటుంది కానీ ఈ మూడు పార్టీలకి ప్రయోజనం ఉండదని. అయితే జనరల్గా వీడియోలన్నీ జర్నలిస్ట్ సాయి చేస్తూ ఉంటాడు, లేదా చర్చా కార్యక్రమాన్ని వీళ్ళిద్దరూ కూర్చుని జర్నలిస్ట్ సాయి అలా చెంచా కూర్చుని ఆ చెంచా క్వశ్చన్లు అడుగుతూ ఉంటాడు. ముందే అన్ని ఫ్రేమ్ చేసుకున్న క్వశ్చన్స్. జర్నలిస్ట్ సాయి సమాధానాలు చెప్తూ ఉంటాడు అనమాట. ఇవన్నీ కూడా క్లియర్గా వైసీపీ పార్టీకి ఫేవర్గా, అలాగే తెలుగుదేశం, జనసేన పార్టీకి ఆపోజిట్గా ఉంటాయి. అయితే వీళ్ళు గమనించాల్సింది ఒకటి ఏంటంటే, ఇప్పుడు అసలు తెలుగుదేశం, బీజేపీ, జనసేన వాళ్ళు వైసీపీకి ఓట్లు ఎందుకు వేస్తారు?